హాయ్ వ్యూయర్స్, అలా ఒక ఈవినింగ్ కృష్ణుని దర్శించుకుందామని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. నాంపల్లి మెట్రో దగ్గర దిగి ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే స్ట్రైట్ రోడ్ వస్తే మనకి ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అయితే ఈ స్ట్రీట్లో రావాలి. ఇంకా చాలా షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కృష్ణుని దర్శించుకోవడానికి ఏ టికెట్ లేదు, ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్లోనే అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్. ఫ్రీ చెప్పల్ స్టాండ్ కూడా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని స్టెప్స్ దిగి రాగానే తిలక్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ సపరేట్గా ఉంటుంది. ఈ చందనంతో కూడిన తిలక్ని పెట్టుకొని శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వెళ్దాం. దూరం నుంచి రాధాకృష్ణులు చాలా బ్రైట్గా కనిపిస్తున్నారు. ఇక నేను దర్శనానికి లైన్లో వెళ్తుండగా ఈ వాల్ మీద ఫొటోస్ మీకు చూపిద్దామని ఆగాను. ఇవన్నీ భక్తి వేదాంత స్వామి శిష్యులవి. ఈ ఇస్కాన్ టెంపుల్ స్థాపించింది ఈయనే, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. పైన వాల్ అంతా శ్రీకృష్ణుడి గురించి, చైతన్య ప్రభు గురించి ఉన్నాయి. ఇక్కడ మేము వెళ్ళేసరికి కృష్ణ భజన జరుగుతుంది. మేము ఒక సండే మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడే భగవద్గీత క్లాస్ 1 అవర్ చెప్పారు. రాధాకృష్ణులు, పూరి జగన్నాథుడు, బలరామ, సుభద్ర, కృష్ణులను ఇక్కడ మనం దర్శించుకున్నాం. పూరిలో ఉండే జగన్నాథుడు కూడా ఇలాగే సుభద్ర, బలరాముడితో కలిసి దర్శనమిస్తారు. దర్శనం తర్వాత ఇక్కడ ఇలా పెద్ద డోర్స్ అండ్ లైటింగ్ కనపడితే చూద్దామని వచ్చాను. భాగవతంలో జరిగిన ముఖ్య ఘట్టాలను వాల్ మీద చాలా చక్కగా చిత్రీకరించారు. ప్రతిదానికి కింద వివరణ కూడా ఉంది. 7 years అప్పుడే కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడని, కాలయ్య సర్పం మీద నృత్యం ఆడడం, చిన్ని కృష్ణుడిని యశోదమాత రోలికి కట్టివేయడం, రాధాకృష్ణులు ఊయలపై ఊగడం, కృష్ణుడు గోపికలందరితో కలిసి నాట్యం చేయడం, బలరామకృష్ణులు కలిసి వెన్న దొంగలించడం చూసిన యశోదామాత, కృష్ణుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపించమని ఆ నోటిలో విశ్వాన్ని చూసిన యశోదామాత, హంస సంహరణ, పండ్లు అమ్మడానికి వచ్చిన ఆవిడ కృష్ణుడికి పండ్లు ఇవ్వగా ఆవిడ మంచితనానికి మెచ్చిన కృష్ణుడు బుట్ట నిండా బంగారు ఆభరణాలను ప్రసాదించుట, బాలకృష్ణుడిని చంపడానికి త్రినవర్త అనే సుడిగాలి రాక్షసుడిని చిన్ని కృష్ణుడు చంపుట, నందగోకులంలో నందనోత్సవ సేవ, యుద్ధంలో పాండవులు అంటే అర్జునుడికి రథసారథుడుగా కృష్ణ భగవానుడు, ఆ విష్ణు అవతారం, అర్జునుడికి హితబోధ మరియు విష్ణు రూపేణ దర్శనం, వసుదేవుడు బాలకృష్ణుడిని గోకులంకి చేర్చుట, అన్ని జీవులను కాపాడుతూ తోడుగా ఉండే పరమాత్మ శ్రీకృష్ణుడు, ఎవరైనా తలిస్తే అభయమిచ్చే శ్రీకృష్ణుడు, లాస్ట్లో భక్తి వేదాంత స్వామి. నాంపల్లి రోడ్లో వస్తే మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్ భక్తి వేదాంత స్వామి కనిపిస్తారు.